హరిశ్రీ గణపతియే నమ. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మను పాటించేటువంటి వారందరికీ శిరస్సు ఉంచి నమస్కారం. దశలు ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ గొప్ప జ్యోతిష్యుడు, సింపుల్ జ్యోతిష్యుడు కనుక ఇక్కడ జాతచక్రం చూడంగానే భావఫలాలు చెప్పేటట్టయితే అతను గొప్ప జ్యోతిష్యుడు. దశాఫలాలు చూసి చెప్పేటటువంటి వాళ్ళు సామాన్యమైన జ్యోతిష్యులు. ఇప్పుడు ఈ దశాఫలాలు అనేటటువంటి దానిలో కొన్ని విషయాలు అనేటటువంటి చెప్తున్నారు అనమాట. 6వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహం దుఃఖము, అష్టం ముందున్నటువంటి గ్రహదశ మరణము, మౌఢ్యం ముందున్నటువంటి గ్రహదశ జైలు వాసమిచ్చును. అంటే సూర్యుడి చేత మాడిపోతున్న గ్రహదశ అనమాట. వక్రగతిలో ఉన్నటువంటి గ్రహదశ మనుష్యుని కులాల చక్రం లాగా తిప్పును. అంటే కుమ్మరివాడు ఆ కులాల చక్రం అంటారు అన్నమాట. కుమ్మడివాడు మట్టి తయారు చేస్తుంటే కుండలో ఆ చక్రం గిరగిరగిర తిరుగుతుంటుంది. అందులో మట్టి ముద్ద ఉంటుంది అనమాట. ఆ మట్టి ముద్దను పిసుకుతుంటే ఆ ముద్ద పాప ఎన్ని వంకలు తిరుగుద్దో అట్లా వక్రగతిలో ఉన్నటువంటి గ్రహదశ ఆ కులాల చక్రంలో కుమ్మడివాడిలాగా తిరుగుద్ది. ఉదాహరణకి ఒక సిద్ధాంతి మకర లగ్నం, శని వక్రం 12 ఇంట్లో, రాహు సరికి 10 అనమాట. ఆ రాహుని శుక్రుడు ఏమన్నా రాహు 10 తొల్లో ఉన్నాడు. రాహుని శుక్రుడు 4లోని చూస్తున్నాడు, కుజుడు 3లోని చూస్తున్నాడు. అంటే ఇక్కడ కేంద్ర కోణాధిపతులకు సంబంధించిన రాహు రాజయోగ ఫలప్రదుడు, మంచి యోగం ఇచ్చాడు. రాహుల శనిలో వక్రగతిలో ఉన్నందువలన ఆ దశా నుంచి 2 సంతాన కష్టం, సంతాన నష్టం ఇచ్చాడు అనమాట. అంటే అక్కడ జాగ్రత్తగా వక్రగతిలో ఉన్నటువంటి గ్రహం కొద్దిగా బలం కూడా కొద్దిగా చూసుకోవాలన్నమాట. దుఃఖము, శత్రుభయము కలగజేయను వక్రగతిలో ఉన్నటువంటిది. నెక్స్ట్ ఇది పాపగ్రహ దశ ఎందు మాత్రమే చెప్పాలి, కానీ శుభగ్రహ దశ ఎందు చెప్పరాదు. ఇందాక రాహుల శని అనేటువంటిది అది పాపగ్రహం, లగ్నాధిపతి అయినా కూడా అది మిథున రాశి అతంది. రిక్త అని అతిరిక్త అని చెప్పబడుతున్నటువంటి దశ ఎందు నీచము, అతి నీచము, 6-8 భావాధిపతులు శత్రుగృహం ఉన్నటువంటి గ్రహదశ ఎందు రాజైనా కూడా తన సేవకుడై తీరును. శత్రుక్షేత్రం ముందున్న గ్రహదశ యందు స్వదేశ త్యాగం చేయును. రోగాలు, కలహం, బంధనం, శత్రువుల వలన భయం అనుభవించును. తన ఇంట్లోనే తన బలం కోల్పోతాడు. ఉద్యోగంలో కూడా బలం కోల్పోతాడు. శత్రుక్షేత్రంలో ఉన్నటువంటి గ్రహదశలో మాట్లాడకుండా ఉంటే ఉత్తమం. అనేక భూములకు అధిపతి బలవంతులైన రాజైనను కూడా దుర్బలుడగు గ్రహదశ యందు తన కష్టానికి ఎవరూ సహాయం చేయలేక నిశ్చయంగా దుఃఖితుడై తీరును. 6వ ఇంట శత్రుక్షేత్రం ఉన్న గ్రహదశ యందు అంగములకు, ప్రత్యంగములకు కోత సంభవించును. త్రికోణమందు 7వ ఇంట, 8వ ఇంట ఆ రాశి శత్రుక్షేత్రమైన ఆ గ్రహము చాలా పెద్ద అపాయాలు కలగజేయను. అదే కొంతమంది గురేస్తుంటారు. అట్లా తచ్చుల్యమైన కష్టం, ఒకవేళ అందరికీ మరణాలు జరుగుతాయంటే దానికి సమానమైనటువంటి కష్టాలు అనేది ఇస్తుంటాడు. నీచముందున్న గ్రహదశ యందు శత్రుభయము, విదేశ గమనము, బంధనం, రోగపీడ, రాజు నుండి భయం నిశ్చయముగా సంభవించును. శుభగ్రహము దుర్బలుడైన ఎడల ఆ గ్రహదశ యందు చింతా మాత్రం స్వప్నం రూపంగా అనుభవించును. అంటే చతుర్థాధిపతి బలహీనంగా ఉన్నాడు, శత్రుక్షేత్రంలో ఉన్నాడు. నేను ఇల్లు కడతా అని చెప్పి అంటుంటాడు. కట్టడు. అంటే చింత ఆలోచిస్తుంటాడు ఇల్లు కడతా అని. అలాగే పంచమాధిపతి బలహీనుడై ఉన్నాడు. నాకు మినిస్టర్ ఇస్తారు అంటుంటాడు. మాటల్లోనే మినిస్టర్, యాక్షన్లో ఉండదు. అది కనుక దుర్బలుడు, శుభగ్రహం దుర్బలుడైన ఆ గ్రహదశ కాలంలో చింతా మాత్రం, ఆలోచన మాత్రం చేత స్వప్న రూపంగా అనుభవిస్తుంటాడు అనమాట. మంచి దశాఫల విచారణ యందు ఫలదీపికాకారకుడు మంత్రేశ్వరుడు చెప్పినటువంటి కొన్ని సామాన్య ఫలితాలు వినండి. లగ్నము బలిష్టమైనలా లోకముందు ఔన్నత్యము, దేహబలము, కాంతి, క్షేమము, బాలచంద్రుడిలాగా దినదిన వృద్ధి కలుగును. ద్వితీయాధిపతి బలవంతుడైన ఎడలా వాని దశ యందు కుటుంబ సిద్ధి, కుటుంబం ఏర్పాటు అవ్వటం, డబ్బులు సంపాదించడం, మంచి సంతానం. ద్వితీయాధిపతి దశలో కూడా బలంగా ఉంటే సంతానం చెప్పారు. మనం పంచమంకి సంతానం అనుకుంటాం. సుఖమైన భోజనం, అదే సింహలగ్నం బుధుడు అనుకోండి. ఇక జీడిపప్పు, ఫ్రూట్స్, స్వీట్స్ అంతా బ్రహ్మాండం. మాటలతో ఉపజీవించుట ద్వితీయాధిపతి బలవంతుడైతే. ధనాదాయం, సదస్సునందు మంచి ప్రశస్తమైన మాటలు పలుకుట, స్టేజ్కి బహుమానం, మెళ్ళ పూలమాలలు. తృతీయాధిపతికి బలం ఉన్న ఎడల ఆ భావాధిపతి దశ యందు సహోదర అనుకూలత, ఫ్రెండ్స్ అందరికీ లాభమే,
తృతీయాధిపతి బలవంతుడైతే ఉచ్చబడితే ఆ తమ్ముళ్ళకి, ఆ బ్రదర్స్కి, వాళ్ళందరికీ లాభమే. సంతోష వార్త శ్రవణం, శౌర్యం, సంఘనాయకత్వం, జనం అంటే బాగా ప్రేమ, అభిమానం పెరగటం, కనుక జనులకు ఆశ్రయం ఇవ్వటం, మళ్ళీ వాళ్ళకి సద్గుణములకు ఆశ్రయం ఇవ్వటం, మొత్తం మీద మంచి ఎక్కువ చెప్పాలి. చతుర్థ భావం బలమైన ఎడల బంధువులకు ఉపకారం చేస్తాడు. వ్యవసాయం బాగా పండటానికి అవకాశాలు ఉన్నాయి. స్త్రీ ప్రాప్తి, హ్యాపీనెస్, సుఖం, సౌఖ్యస్థానం కాబట్టి పురుషులు స్త్రీలు కొద్దిగా ఆనందంగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి. వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. భూమి, గృహం, ధనం, చతుర్థానికి ధనం కూడా చెప్పాడు సిద్ధించును. పంచమ భావానికి బలం ఉన్నట్టయితే వాని దశలో పుత్రప్రాప్తి, బంధుజన సంతోషం, మంత్రి పదవి, విశిష్ట భోజనములు, పాయసం, పండ్లు, ఇట్లా సజ్జన సంబంధ సత్కార్యములు చేయను. షష్ఠభావం బలవంతుడైన సాహస పనులు చేయుట, శత్రు జయం, ఆరోగ్యం, ఉదారశీనత, ఎవరికి తలవంచిన స్వభావం, అధిక సంపద. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మనవడి జాతక చక్రంలో షష్టాధిపతిని ఉచ్చబట్టాడు. అంటే సింహలగ్నం, బుధుడు నవాంశలో నీచబడి, బుధుడు కొద్దిగా అష్టమంలో కొద్దిగా తేడా ఉండి శని ఉచ్చబట్టాడు నవాంశ చక్రంలో షష్టాధిపతి. దాంతో ఏం చెప్పాడు? షష్టాధిపతి బలవంతుడైతే సాహస పనులు చేయుట, శత్రు జయం, ఆరోగ్యం, ఉదాసీనత, ఎవరికి తలవంచిన స్వభావం, అధిక సంపద. సప్తమాధిపతి బలవంతుడు ఏంటంటే వస్త్ర ఆభరణాలు, శయన సామాగ్రి, సుందరీజనులతో రమించుట, శక్తిమంతుడు, కళ్యాణ మహోత్సవాదులు, యాత్రలు చేయుట, లేకపోతే వివాహ సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా చేస్తుంటారు. బలవంతుడైనటువంటి అష్టమాధిపతి దశయందు రుణ విమోచనము, ఉన్నత స్థితి, కలహకారి నివృత్తి, సేవకాజన లాభం కలుగును. నవమాధిపతికి బలం ఉన్నడలా స్త్రీ, పుత్ర, పౌత్ర సౌఖ్యము, బంధుజనులతో కలిసినటువంటి ఎల్లప్పుడూ భాగ్య, ఐశ్వర్యము, రాజ్యపూజ్యత, శ్రేయస్కరమైనటువంటి పనులు చేయుట, మంచి పనులు చేస్తారన్నమాట. దశమ భావం అధిపతికి బలం ఉండేటట్టయితే జాతకుడు ఆరంభించిన అన్ని పనులు సిద్ధిస్తాయి. సుఖజీవనం కలుగుద్ది. స్థిరమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. లాభభావనకు పుష్టి, ఐశ్వర్యము, పుష్టి ఉన్నట్టయితే ఐశ్వర్యం, దాసదాసి జనులు, సంసార సంబంధమైనటువంటి సౌభాగ్యములు కలుగును. 12వ భావాధిపతి దశ ఎందు అంటే బలవంతుడు బలం ఉండేటైతే 12వ భావాధిపతి దశ ఎందు సజ్జన పనులు చేయట, మంచి పనుల కోసం ఖర్చు చేయట, పాపకర్మలు నశింపించే పనులు చేయట, శాంతి చేయటం, హోమాలు, యజ్ఞాది కర్తవ్యాలు చేయటం, రాజ్య మానిజత అంటే రాజు మెచ్చుకోవటం, గవర్నమెంట్ జాబ్స్ రావటం, ఈ చెప్పబడినవన్నీ వక్రగతి, స్వక్షేత్రము మొదలగు శుభస్థానములందు ఉన్నటువంటి గ్రహదశలకు మాత్రమే చెప్పాలి. ఇంకా చెప్పబోయేటటువంటి నీచబడ్డాయి, మౌఢ్యంలో ఉండి 6, 12 ఉన్నటువంటి గ్రహదశ ఫలాలు ఇప్పుడు చెప్పబోతున్నాను. దుస్థానమందు ఉన్నటువంటి బలహీనుడైనటువంటి లగ్నాధిపతి దశాకాలం అజ్ఞాతవాసం. మనమే అజ్ఞాతవాసం చేసాం, ఏం ప్రాబ్లం ఉండదు. ఇంట్లో కూర్చున్నాం, బయటికి రాలా, ప్రాబ్లం ఏమి ఉండదు. భయం, రోగం, ఆభిచారం అంటే చేతబడులు చేయటం, స్థానభ్రంశం అంటే ట్రాన్స్ఫర్లు అవ్వటం, మనకి ఇష్టమైన ప్లేస్ కాదు, ఆ ఉద్యోగ మార్పులు, వ్యాపారం డల్ అవటం, వ్యాపారం బలహీనం, ఇవన్నీ అనుభవిస్తాం. లగ్నాధిపతి దశ లగ్నాధిపతి బలవంతుడు అయ్యేటట్టయితే లగ్నాధిపతి దశలో పెద్ద ఇల్లు కూడా కొనుక్కుంటాడు. లగ్నాధిపతి బలహీనుడు అయ్యేటట్టయితే ఇల్లు కూడా అమ్మేస్తాడు. కనుక లగ్నానికి ఏమైనా సంబంధం ఉందా గృహానికి? మానసాగుడు చెప్పాడు. అట్లాగే బలహీనుడు, దుష్టుడు అయినటువంటి ద్వితీయాధిపతి దశలో సభయందు అవమానం, మాటకు, కుటుంబానికి చలనం, చెడు లేఖనం వచ్చే వార్తలు ఆందోళనగా ఉంటాయి. మాట వలన కలహం, ధన వ్యయం, రాజభయం మొదలైన కలుగును. దుష్టుడు, బలహీనుడైనటువంటి 3వ భావాధిపతి దశ యందు సహోదర కష్టం, కార్యములందు దురాలోచన. మనతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళందరూ కొద్దిగా సరైనటువంటి వాళ్ళు రాక వాళ్ళ ఆలోచన మనం టేకప్ చేసి మనం నష్టపోతుంటాం. అంటే ఫ్రెండ్షిప్ బాగోదని చెప్పాం కదా, వాళ్ళ సలహాల వల్ల కూడా మనకు బాగోదు. అవమానం, గర్వభంగం, శత్రుపీడ కలుగును. అది అంతకుముందు దాకా రాజ్యం పరిపాలించారు. తృతీయాధిపతి బలహీన పడకపోగానే గవర్నమెంట్ పోయింది. దుర్బలుడైన చతుర్థాధిపతి దశ యందు మాతృక్లేశం, బంధునాశం, భూమి, గృహం, వాహనములకు నష్టం, ప్రయాణాలు జాగ్రత్త చేయాలి. శుక్రుడు వాహనకారకుడు కూడా బలహీనంగా ఉండేడితే ఆ ప్రయాణాల గురించి చాలా జాగ్రత్త చెప్పాలి. జలభీతి, నీళ్ళలో దిగాలంటే భయం. దుర్బలుడైన పంచమాధిపతి దశ యందు పుత్ర కష్టం, అనారోగ్యం, బుద్ధి భ్రమణం, ఉదర వ్యాధి, రాజకోపం, స్వశక్తికి క్షయం కలుగును. బయటికి రాకుండా ఉంటే ఉత్తమం.
6వ భావాధిపతి దశలో దుర్బలుడైన 6వ భావాధిపతి దశలో దొంగల వలన భయం, ఆపదలు, రోగాలు, దుష్కర్మలు, అవమానము, రుణరోగం. మకర లగ్నం, బుధుడు నిలిచిపెట్టాడు, షష్టాధిపతి దుర్బలుడు. శని ఇంటర్ పీరియడ్, డైమండ్ నెక్లెస్ డైమండ్ ఉంగరం తీసుకొని ఆయన పారిపోయాడు. ఎమ్మటే ఆయన బస్సు ఎక్కితే ఎమ్మటే గుంటూరు వచ్చేసి రెడీగా ఉండి అక్కడ ఫోన్ చేసి అక్కడ చెప్పగానే ఇక ఆటోమేటిక్ మొత్తమే దొరికింది. 6వ భావాధిపతి దశలో దొంగల భయము, ఆపదలు, రోగములు, దుష్కర్మలు, అవమానం, రణరోగం. ఏది నీచిపడితే, బలహీనుడైతే, దుర్బలుడైతే. దుర్బలుడు దుష్టుడైన సప్తమాధిపతి దశలో కూతురు భర్తకు ఆపద, భార్యా విరహం. ఇక్కడ దుర్బలుడు ఎవరు? సప్తమాధిపతి. చెప్తుంది కూతురు భర్తకి. ఎందుకయ్యా అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి. స్త్రీ వలన అనర్థం, చెడు వస్తువులందు ఆశ, వేశ్యాస్త్రీ సంగమం, గుహ్య రోగం అంటే యూట్రస్ లేకపోతే ప్రోస్టేట్ సంబంధించినటువంటి విషయాలు, రహస్యాంగ సంబంధించినటువంటి రోగాలు, యానస్సు, దీని విదేశ సంచారం కూడా జరుగును. దుర్బలుడు దుష్టుడైనటువంటి అష్టమాధిపతి దశలో మదమాశ్చర్యాలు, మీసం తిప్పడం, తొడగొడతాం, దుఃఖము, మూర్ఛ, కోమ, మత్తు, స్పృహ కోల్పోవటం. అష్టమాధిపతి నీచిపడ్డ, అష్టమాధిపతి బలవంతుడైన మత్తు, కురమ, స్పృహ కోల్పోవటం, దారిద్ర్యం, అప్పులు చేయటం, అపకీర్తి, రోగాలు, నింద, అపాయాలు కూడా జరుగును. దుర్బలుడు దుష్టుడైన నవమాధిపతి దశలో పూర్వీకులు ఉపాసించిన దేవత కోపం, భార్యకు సంతానానికి ఆపద, గురువు, తండ్రి మొదలగు వాళ్ళకి కొద్దిగా అపాయం, దీనావస్థ చెప్పాలన్నమాట. దుర్బలుడు దుష్టుడైనటువంటి దశమాధిపతి దశలో ఏ ఏ పనులు చేస్తారో ఆ కార్య విఘ్నాలు జరుగుతూ ఉంటాయి. పరువు పోతుంటుంది, వ్యాపార సంబంధంగా నష్టపోయి ఇల్లు వదిలి వెళ్ళిపోదామని చెప్పి అనిపిస్తుంటుంది అనమాట. కొద్దిగా ఏదైనా ఆపదలు కలిగేటటువంటి ఒక కాలం. దశమాధిపతి బలహీనుడు అయ్యేటట్టయితే, శత్రుశాతల్లో ఉంటే, నవాంశలు నీచిపెడితే. దుర్బలుడు దుష్టుడైన 11వ భావాధిపతి దశలో అశుభ మాటలు వినుట, జ్యేష్ఠ బాతృమూలక కష్టం. అట్లా దుర్బలుడు దుష్టుడైన 12వ భావాధిపతి దశ యందు పలు విధములైన రోగములు, ఆ రోగాలకు ఖర్చు చేయడం, బంధనం అంటే అరెస్ట్ చేయడం, అవమానం, సర్వసంపదకు క్షీణచంద్రుడిలాగా క్షేమ కలుగును. ఈ ఒక్క ఫలాలు సంజ్ఞాధ్యాయమందు చెప్పబడినవి. సూర్యాది గ్రహముల కారకమును అనుసరించి వాటి ఫలితము, కర్మజీవాధ్యాయంలో ఏ ఫలం చెప్పున్నానో ఆ ఫలితము, రోగచింతన యందు ప్రశ్నా మార్గమందు ఏ యొక్క ఫలితములు చెప్పి ఉన్నానో ఆ గ్రహానికి చెప్పినటువంటి ఫలితం. అంటే చాలా రకాలుగా జ్యోతిషం అనేటువంటి చెప్పారు. అవన్నీ మనం తెలుసుకొని అవి చెప్పాలన్నమాట. భావాధిపతుల యోగం వలన ఏ ఫలము కలుగునో అవి, భావాధిపతి ఏ భావం ముందు ఉన్నదో ఆ ఫలితము, ఆ ఫలములు ఆయా గ్రహములందు ఆ దశలందు సంభవించును. వర్గోత్తమాంశందున గ్రహదశ సుఫలప్రదము. వర్గోత్తమాంశందున గ్రహానికి నీచమో మౌఢ్యమో సంభవించినట్లా కొద్దిగా మిశ్రమ ఫలితం చెప్పాలి. కనుక 8, 12, 6 ఈ భావాధిపతుల దశలో భావముందున్న గ్రహ దశలో క్రమేణా తక్కువగా అశుభం కలగజేయను. 8, 12, 6 6 తక్కువ బ్యాడ్ చేస్తుంది, 6 కంటే 12 ఎక్కువ బ్యాడ్ చేస్తుంది, 12 కంటే 8 × 1 ఇంకా ఎక్కువ బ్యాడ్ చేస్తాడు. కనుక 8, 12, 6 దశలు క్రమేణా తక్కువగా అశుభం కలగజేయను. ఒకరికన్నా ఒకరు వరుస క్రమంలో పాపత్వము తగ్గును. 8, 12, 6 క్రూర గ్రహముల దశ యందు భుక్తి యందు, అటులనే జన్మలగ్నాత్తు అష్టమాధిపతి భుక్తి యందు దొంగల భయం, శత్రు భయం, అధికమైన దుఃఖం సంభవించును. పాపఫల నిరూపణ యందు క్షీణచంద్ర, పాపులతో కలిసిన బుధుడు, రవి, రాహు, కేతువు, శని, కుజుడు క్రమేణా పాపత్వం ఎక్కువ. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. పాపత్వం అనేటటువంటిది ఎక్కువ క్షీణచంద్రుడి కంటే పాపులతో కలిసిన బుధుడికి, తర్వాత నెక్స్ట్ సూర్యుడికి, నెక్స్ట్ రాహుకి, నెక్స్ట్ కేతుకి, నెక్స్ట్ శనికి, అన్నిటికంటే కుజుడికి క్రమేణా పాపత్వం ఎక్కువ. అది కనుక ఇట్లా దశ అనేటటువంటిది మనం జాగ్రత్తగా ఆ బలాలు బలహీనాలు చూసి మనం చెప్పేటట్టయితే జ్యోతిష్యం ఇది సింపుల్ అనమాట. జ్యోతిష్యం దశలు చూసి చెప్పేసేయచ్చు కదా, జాతి చక్రం అనేటిది కాకుండా. అప్పుడు మనల్ని అందరూ మెచ్చుకుంటారు, చప్పట్లు కొడతారు అనమాట. బాగా చెప్పారని అంటుంటారు అనమాట. ముఖ్యమైనటువంటి ఘటనలు చెప్పారు అనమాట. మంగళమ్మ సోంబియాత్.